ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతుంది. మధ్యప్రదేశ్లో మంచి ఎంపీ సీట్లు ఉంటాయి. మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినారు. గత 20 ఏళ్ల నుంచి కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎంపీ సీట్లు వస్తాయి. గుజరాత్ అనేది అసలు ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. గుజరాత్ నుంచి ఎంపీ సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపీ సీట్లు కొడతారు. ఇలా ఎన్నో 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 కారణాల వల్ల బీజేపీ అనేది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తున్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. దీని అన్నిటికీ తోడు రామ్ మందిర్ అనే ఒక ఎమోషన్, 500 ఏళ్ల నాటి బానిసత్వాన్ని మళ్ళీ ఇది ఉండకూడదు, మళ్ళీ మన సనాతనమే లేవాలి అన్నటువంటి మోదీ గారి ఆలోచన ఏదైతే ఉందో, ఎప్పుడైతే సుప్రీంకోర్టు అక్కడ మందిరాన్ని నిర్మించాలని చెప్పిందో శరవేగంగా పనులు స్టార్ట్ చేసినటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కోర్టు తీర్పునిచ్చాక ఇదే టర్మ్లో కోర్టు తీర్పునివ్వటం జరిగింది. సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వటం జరిగింది అక్కడ మందిరాన్ని నిర్మించాలని. ఇదే టర్మ్లో వచ్చిన తీర్పుని ఇక్కడ కనిపిస్తుంది ఇంటెన్సిటీ అనేది. ఇందాక మనం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసే విషయంలో మాట్లాడుకున్నటువంటి తాపత్రయం, ఇంటెన్సిటీ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ కనిపిస్తాయి. ఎస్, వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో రామ్ మందిర్ రాసుంది, మా మేనిఫెస్టోలో రాసుంది, కోర్టు కూడా మాకు ఫర్గా రిజల్ట్స్ ఇచ్చింది, ఫర్గా తీర్పు ఇచ్చింది అని చెప్పి టెంపుల్ కట్టమని చెప్పంగానే కట్టేశారు. ఇదే టర్మ్లో ఓపెనింగ్ కూడా అయిపోతూ ఉంది. యాక్చువల్లీ బీజేపీ మీద జోకులు ఉండేది, రామ్లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే అనేది ఒక నినాదం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది తెలంగాణలో ఎట్లయితే నినాదమో, జగనన్న రావాలి, పాలన బాగుపడాలి అనేది ఏదైతే ఏపీలో ఉన్నటువంటి నినాదమో, అలానే బీజేపీకి కూడా తాను పిఎం రేస్లో ఉన్నటువంటి వాజ్పేయి గారి సమయం, ఎల్కే అద్వానీ గారి సమయం, వెంకయ్యనాయుడు గారి సమయం, లక్ష్మణ్ గారు చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఇది ఒక నినాదం, రామ్లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే అని. కానీ అది అపోజిషన్ పార్టీస్ అప్పుడు జోక్గా చేసాయి, రామ్లల్లా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయేంగే బర్ తారీఖ్ నహీ బతాయేంగే అనేవాళ్ళు. అంటే స్వామి మేము వస్తామని గుడి అక్కడే కడతాం కానీ ఎప్పుడు కడతాం అనేది చెప్పం అనేది ఎటకారం చేసేవాళ్ళు బీజేపీని. ఇప్పుడు జనవరి 22వ తారీఖు వాళ్ళు గుడి కడుతున్నారు. గుడి లేకుంటే చర్చ్ లేకుంటే మాస్క్ అనేది చాలా గట్టి ఎమోషన్, చాలా అంటే చాలా గట్టి ఎమోషన్. నో డౌట్ దానివల్ల ఇంకొన్ని సీట్లు పెరగబోతున్నాయి. అంటే ఓడిపోయే సీట్లలో కూడా కొన్ని దగ్గరలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బీజేపీకి. అందుకే 309 నుంచి 312 అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ బీజేపీది. మరొకటి ఏంటంటే కాశ్మీర్లో 370 తీసేయటం, అసలు ఆర్టికల్ 370ని 2019లో తీసేయటం ఆగస్టు 6 అనుకుంటా, ఆగస్టు 6, 7 ఆగస్ట్ నెలలో తీసేసిన తర్వాత అబ్రగేషన్ ఆర్టికల్ 370 అబ్రగేషన్ 38 అబ్రగేషన్ జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రయాణికం భారతదేశంలో కాశ్మీర్ టూరిజంకి వెళ్ళారు. కాశ్మీర్ టూరిజంకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు బీజేపీ నమ్మడం మొదలైంది. అసలు ఆర్టికల్ 370 అబ్రగేషన్ జరిగినప్పుడు అసలు ఆర్టికల్ 370 అంటే ఏంది, దానివల్ల ఏం జరుగుతుంది, కాశ్మీర్లో మనం పోయి ల్యాండ్లు ఎందుకు కొనలేము, ఇవన్నీ జనాలకు అర్థం అవటం జరిగింది. మీరు 2014 కంటే ముందు ఎవరినన్నా వెళ్ళి ఆర్టికల్ 370 అంటే ఏంటంటే ఎవరికి తెలియదు. ఆ కాశ్మీర్లో 2 జెండాలు ఎందుకు ఉంటారంటే ఎవరికి తెలియదు. లాల్ చౌక్లో గొడవలు ఎందుకు అవుతాయంటే ఎవరికి తెలియదు. ఇవాళ అదే లాల్ చౌక్లో రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రని మొదటి దశ భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ అనేది కాశ్మీర్లో ఆయన ఎండ్ చేయడం జరిగింది. ఆయన చివరి స్పీచ్ ఎక్కడ ఇచ్చారు, లాల్ చౌక్లో ఇచ్చారు. విచ్ మీన్స్ కాశ్మీర్ ఈజ్ ఇన్ పీస్. ఇలాంటి ఎన్నో కారణాలు. ముస్లిం మహిళలకు కనుక తీసుకుంటే ట్రిపుల్ తలాక్ అనేది ఒకటి ఉంది. దానివల్ల సైలెంట్గా ముస్లిం ఏరియాస్లో బీజేపీకి ఓట్లు పడుతున్నాయి. యాక్చువల్లీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీ వాళ్ళు ఎవరైనా కూడా బీజేపీకి ఓటు వెయ్యము అని చెప్తారు, కానీ ఈసారి ఓట్లు పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నార్త్ ఇండియాలో ఇప్పుడు వరకు ఎప్పుడూ లేనటువంటిగా పథకాలు అమలని, ఉచిత రేషన్ ఇవ్వటం కానీ, ఒకప్పుడు ఇవన్నీ లేవు నార్త్ ఇండియాలో. రేషన్ అసలు ఇచ్చేవాళ్ళు కాదు. మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో మంచి భూమి ఉండి అన్నీ ఉండి మంచి పరిపాలన ఉండి అన్నీ ఉండి మనకి ఇక్కడ రేషన్ ఇంతకుముందు వచ్చేది. కానీ నార్త్లో గత 3-4 ఏళ్ల నుంచే రేషన్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అసలు అంత ముందు వరకు అసలు అక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది కాదు. అక్కడ చాలా దారుణాలు జరిగాయి రేషన్ డిస్ట్రిబ్యూషన్ పేరు మీద. ఇలాంటివి ఉన్నాయి. అలానే ఎన్నో చట్టాలు, కొత్త చట్టాలు వీళ్ళు తేవడం అనేది జరిగింది. కొన్ని
ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల కొంచెం యాంటీ ఇన్కంబరెన్సీ ఉంది. దానివల్లే ఇక్కడ 53 నుంచి 55 చూపిస్తుంది. బీజేపీ ఉత్త సుపరిపాలనే చేసింది, లేకుంటే చెడేం చేయలేదు అనేటువంటి దానికి లేదు. హిమాచల్ ప్రదేశ్ జేపీ నడ్డా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జగత్ ప్రకాష్ నడ్డా గారు, ఆయన హిమాచల్ నుంచి వస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ స్పోర్ట్స్ మినిస్టర్ కానివ్వండి, లేకుంటే మిగతా కొన్ని శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి ఠాకూర్ గారు, ఆయన కూడా అనురాగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్, ఆయన కూడా హిమాచల్ నుంచి రావడం అనేది జరిగింది. హిమాచల్లో బీజేపీ ఓడిపోయింది. నేషనల్ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా గారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం, అలానే స్పోర్ట్స్ మినిస్టర్ ఒక సెంట్రల్ మినిస్టర్, అలానే పార్టీ చీఫ్ ఉన్నటువంటి రాష్ట్రం ఓడిపోతాం అనేది చిన్న విషయం కాదు నరేంద్ర మోదీ గారి పాలనలో. నంబర్ 1 థింగ్, హిమాచల్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి కనిపించకపోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్. హిమాచల్ నుంచి ఒకవేళ ఎంపీలు వస్తే మనం ఏం తీసుకోవాలి అని అంటే సింపుల్ లాజిక్. మనం కొద్ది నెలల క్రితం చూసుకుంటే ఇదే సంవత్సరంలో మనకి వర్షాలు అనేటువంటి దారుణంగా పడ్డాయి. అప్పుడు హిమాచల్లో చాలా ప్రాంతాలు డెస్టినేషన్ ప్యారడైజ్ అంటారు, టూరిస్ట్ ప్యారడైజ్ అంటారు హిమాచల్ని. కుల్లు కానీ, మనాలి కానీ, మండి కానీ, కాల్గా అనే ప్రదేశం కానివ్వండి, ఇవన్నీ అసలు వర్ణాతీతమైన భూతల స్వర్గాలు, వర్ణాతీతమైన ప్రదేశాలు, అంత అందంగా ఉంటాయి. కుల్లు, మనాలి, మండి, కాల్గా, కీర్గంగా, తోష్, ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అసలు హిమాచల్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. స్పిటి వ్యాలీ ఉంది, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఖరాబ్ అయినాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆ ఖరాబ్ అయినవి అతి తొందరగా బిల్డ్ చేసి బాగుపరచాలి, మళ్ళీ టూరిస్ట్ డెస్టినేషన్గా మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఇంటెన్సిటీ అయితే కాంగ్రెస్లో కనిపించలేదు. ఒకవేళ ప్రజలు ఆల్రెడీ సీఎం ఫేస్ ఉన్నాడు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవటం అని కాంగ్రెస్కి ఎంపీలు గెలిపించకపోవచ్చు, కానీ ఒక మ్యాక్సిమం అయితే బీజేపీ హిమాచల్లో గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. పంజాబ్ నుంచి కూడా బీజేపీకి ఎంపీ సీట్లు వస్తాయో లేదో కూడా మనం చెప్పలేం. అక్కడ అకాలీదళ్ ఉంది, శిరోమణి అకాలీదళ్ ఉంది, ఆప్ ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్లో ఉంది. ఏమన్నా జరగచ్చు. పంజాబ్ నుంచి కూడా అంత సీట్లు రాకపోవచ్చు. ఇప్పుడు హర్యానా ఇందాక మనం మాట్లాడుకున్నాం, నూహ్ వైలెన్స్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. దానివల్ల హర్యానా నుంచి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు. సౌత్ ఇండియాలో బీజేపీ అండర్ డాగ్స్గానే మిగిలి ఉన్నారు, అండర్ పర్ఫార్మెన్స్లోనే ఉన్నారు. సో ఏది జరిగినా ఎంత జరిగినా 309 నుంచి 311 సీట్లు బీజేపీ కొడుతుందని అయితే హిట్ టీవీ రిపోర్టర్లు కష్టపడి గ్రౌండ్లో తిరిగి రాత్రి బౌర్లో శ్రమించి దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర తమ అభిప్రాయాలను సేకరించిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి నంబర్స్ ఇవి. కాంగ్రెస్ 53 నుంచి 55 వస్తాయని అన్నా కూడా ఒక 5-6 సీట్లు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నంబర్స్ అన్నీ ఇవన్నీ కూడా, ఈ రిపోర్ట్స్ అన్నీ, ఈ సర్వేలన్నీ కూడా ఇవాళ ఎలక్షన్ జరిగితే ఈ దేశంలో ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమన్నా జరగచ్చు, ఇటు వెళ్ళచ్చు, ఇటు వెళ్ళచ్చు, ఏమన్నా జరగచ్చు. బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 300 సీట్ల నుంచి 309 సీట్ల నుంచి 311 సీట్లతో బీజేపీ మూడోసారి నిరవధికంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అయితే మనకి ప్రస్తుతానికి అర్థమవుతుంది. మూడోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవబోతున్నారని కూడా మనకి అర్థమవుతుంది. మీ అభిప్రాయాలు ఈ వీడియో మీద ఎవరు గెలుస్తారు, మనకి వచ్చే ప్రధాని ఎవరు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కూడా మనవి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.